స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. చేతిలో తాళాలు ఉంచడం, నెత్తిమీద నీళ్లు గుమ్మరించడం, చీపురుతో కొట్టడం వంటి ప్రయత్నాల వల్ల మూర్ఛలు నిజంగానే తగ్గుతాయా? మూర్ఛ వ్యాధిపై ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు చూద్దాం. కాళ్ళు, చేతులు కొట్టుకోవటం, ఆపై స్పృహ కోల్పోవటం, ఈ లక్షణాల్నే చాలామంది మూర్ఛలుగా భావిస్తారు. అయితే విచిత్రంగా ప్రవర్తించటం, కొయ్యబొమ్మల్లా స్తంభించిపోవటం, నడుస్తూ నడుస్తూ పడిపోవటం, శరీరంలో చిన్న చిన్న జర్క్స్ రావటం, ఇవన్నీ కూడా ఫిట్స్ లక్షణాలే అంటారు డాక్టర్లు. చాలామంది ఈ లక్షణాలను గుర్తించలేకపోతుంటారు. దీంతో మూర్ఛ వ్యాధి ఉన్నప్పటికీ చాలామంది అసలే జబ్బు లేనట్లుగా గడిపేస్తుంటారు. ఇక మూర్ఛ వ్యాధిపై నేటికి మన సమాజంలో అనేకమైన అపోహలు ప్రచారంలో ఉన్నాయి. సో మూర్ఛ అనేది అంటువ్యాధి అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంది. మూర్ఛ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా అంటువ్యాధి కాదు. మూర్ఛ రోగుల్లో కూడా తెలివితేటలు తక్కువగా ఉంటాయి అనుకునేటువంటి అపోహ చాలా మందిలో ఉంది. అది పూర్తిగా అసందర్భం, అది పూర్తిగా అబద్ధం కూడా. మూర్ఛ రోగులు అనే మూర్ఛని ఇందాక చెప్పినట్లుగా చాలా రకరకాలటువంటి మెదడుకు ఉన్నటువంటి సమస్యల్లో బయటకు కనిపించేటువంటి వ్యాధి లక్షణమే మూర్ఛలు కాదు. ఎక్కువ మంది మనకు తెలిసిందంటే చిన్నప్పుడు జన్యుపరంగా తయారీలోనే మెదడులో తయారీ అయినప్పుడు ఉన్నటువంటి కొన్ని రోగ లక్షణాల వలన వాళ్ళలో చిన్నపిల్లల్లో కొంతమందికి పుట్టిన రోజు నుంచి కూడా ఫిట్స్ వస్తుంటాయి. వాళ్ళలో మెదడు సరిగా ఎదుగుదల లేకపోవడం, వాళ్ళలో కణజాలాలు సరిగా తయారు కాకపోవడం, వాళ్ళలో ఉండేటువంటి రసాయన పదార్థాలు కొన్ని సరిగా లేకపోవడం వలన చిన్నపిల్లల్లో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉంటాయి. వాళ్ళలో తెలివితేటలు తక్కువ ఉంటాయి, వాళ్ళ ఎదుగుదల తక్కువ ఉంటుంది, వాళ్ళంతగా వాళ్ళు స్వతంత్రంగా బతకలేని ఉంటాయి. ఫిట్ వలన తెలివితేటలు తక్కువటం కానీ, తెలివితేటలు తక్కువ ఉన్న వాళ్ళు ఫిట్స్ ఉండడం అనేది కానీ జరగదు. చేతుల్లో తాళాలు పెడతాం, కడవల కొద్దీ ఫిట్ వచ్చిన కడవల కొద్దీ నీళ్లు పోయటం, ఉక్కిరి బిక్కిరి కాకుండా వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయేట్టుగా నీళ్లు పోసేయటం, లేకపోతే చీపులు పెట్టి కొడతాం, చెప్పులు పెట్టి కొడతాం, తాళ్ళు పెట్టి కొడతాం, ఇట్లాంటి రకరకాల హింసలు, చుట్లు పెట్టి బీడీలు పెట్టి మొహాన్ని కాల్చడం, చిన్న చిన్న పిల్లల్ని అయితే ఎగరేసి పట్టుకోవడం, వాళ్ళని భయాందోళన చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇది పూర్తి తప్పు, అశాస్త్రీయం. దీనివల్ల రోగికి కూడా తీవ్రమైనటువంటి కష్టాలు జరుగుతాయి. కొంతమందికి ఇట్లాంటి పనులు చేసినందువల్ల బీపీలు డౌన్ అయిపోయి ఫిట్ వచ్చి కోలుకోగలిగిన వాళ్ళు ఇలాంటి చెడు పనులు చేయడం వల్ల చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఫిట్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే పేషెంట్ గోడుగా పడుకోబెట్టాలా. ఎందుకంటే వాళ్ళు వాంతి అయినప్పుడు వెలికలుగా ఉంటే నోట్లోకి వచ్చినటువంటి వాంతి మన ఊపిరితిత్తులకు వెళ్ళిపోయి ఇమీడియట్గా ప్రాణాలు పోవడానికి కానీ ఊపిరితిత్తుల నిండా చీపు చేరడానికి అవకాశం ఉంటుంది. గోడుగా పడుకోబెట్టాలా, గాలి తగిలేటువంటి ప్రదేశం ఉండాలా. ఏదన్నా నెక్ టై కానీ ఇలాంటివి ఉంటే, చొక్కా కానీ ఇలాంటివి టైట్గా ఛాతి మీద ఉన్నటువంటి గుడ్డలు వదులు చేయడానికి ప్రయత్నం చేయాలా. వాళ్ళకి ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటంటే చుట్టుపక్కల ఎవరన్నా అందుబాటులో డాక్టర్ గారు వాళ్ళు ఉంటే వాటి సపరీలు చేయడం, వాళ్ళ బీపీ ఎలా ఉందో చూసుకోవడం, అవసరమైతే వాటికి ఇంజెక్షన్ చేయగలిగిన అవకాశం ఉంటే కాంపోజ్ ఇంజెక్షన్ ఉంటుంది, దానికి నరాన్ని చేస్తే వెంటనే ఫిట్ తగ్గుతాయి. పిడుగుపాటు, అనూహ్యమైన వేగంతో విరుచుకుపడే విద్యుత్ ప్రవాహం, మూర్ఛలు కూడా సరిగ్గా ఈ పిడుగుపాటునే పోలి ఉంటాయి. మెదడులో పిడుగులా విరుచుకుపడే ఈ మూర్ఛలు పసిపిల్లల నుంచి స్త్రీలు పెద్దల దాకా అందరిలోనూ కనిపిస్తుంటాయి. ఇలా సంభవించే మూర్ఛలు దాదాపు 100 రకాలు ఉంటాయంటే ఆశ్చర్యం కలుగక మానదు.